హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీకోసం ఈ వీడియో అయితే తీసుకొచ్చాను. ఈ వీడియో చాలా బాగా వచ్చింది. ఈ సాంగ్ కూడా చాలా బాగుంది. ఇది కేరాఫ్ మూవీ నుంచి పార్ట్ 2 సాంగ్ ఇది. ఇది చాలా అంటే చాలా అమేజింగ్ అయితే వచ్చింది. వీలుంటే చేసుకోండి మీరు. ఇది గర్ల్స్‌కైనా బాయ్స్‌కైనా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇది చాలా మంది పంపారు ఈ వీడియో చేయమని. చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ఈ డెమో చూసాక ఎలా చేసుకోవాలని చెప్తాను. ఇక్కడ ల్యాండ్ స్క్రీన్‌లో చూపిస్తాను. ఫుల్ స్క్రీన్‌లో నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. అక్కడ వెళ్ళి చూడండి మీరు. ఇంకోటి నేను ఇక్కడ నా సౌండ్‌లో అయితే మ్యూట్‌లో అయితే పెడుతున్నాను. కొంచెం అర్థం చేసుకోండి. దాని తర్వాత ఈ వీడియో ఎలా చేసుకోవాలని చెప్తాను. డెమో అయితే చూడండి ఫస్ట్ మీరైతే. ఇదేమిటమ్మా మాయా మాయా ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్దా. ఒక డెమో చూస్తున్నారు కదా! ఈ మొత్తం వీడియో చూస్తే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ఇది సౌండ్‌తో వింటే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ నేను ఇలా టెలిగ్రామ్‌లో టెంప్లెట్ పెట్టాను. డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది టెంప్లెట్. అక్కడ వెళ్లి చూడండి. టెలిగ్రామ్‌లో జాయిన్ అయిపోండి. ప్రతి అప్డేట్ అక్కడ ఇస్తూ ఉంటాను. ప్రతి ఒక్క రీల్, ప్రతి ఒక్క టెంప్లెట్ అక్కడ ఇస్తూనే ఉంటాను. మీరు జాయిన్ అయితే మీకు ఒక మెసేజ్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే మీరు మనం ఛానెల్ వచ్చేస్తుంది. టెంప్లెట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను కదా! అక్కడ వెళ్లి మీరైతే ఇన్పుట్ అయితే చేసుకున్న తర్వాత మన ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్‌లో మీరు బాక్స్ ఉంటుంది. బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు స్టార్టింగ్‌లో ఒక ఫోటో అయితే ఉంటుంది. ఏం లేదు, ఇది ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు మీ ఫోటోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు మీ ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మీకు సపోజ్ నేను ఏదో ఒక ఫోటో పెట్టి చూపిస్తా. ఈ ఫోటో ఉందనుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఈ ఫోటో అనేది ఇక్కడైతే వచ్చేస్తుంది. దాని తర్వాత కొంత ముందు స్క్రోల్ ఒకవేళ మీకు ఫ్రాంట్ కూడా మీరు ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు ఒక ఫ్రాంట్ ఇచ్చాను. ఆ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడ వెళ్ళి చూడండి. అదైతే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు అది ప్రాబ్లమ్ వచ్చినా కూడా మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ వేసుకున్నా పర్లేదు. చాలా బాగుంటుంది. ఏం లేదు, ఫ్రాంట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్‌లోకి వెళ్ళి మీ దగ్గర ఉన్న ఫ్రాంట్ అయితే వేసుకోండి. లేకుంటే నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్పుట్ అయితే చేసి ఇక్కడైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు కొన్ని ఫోటోస్ ఉంటుంది. ఇక్కడ ఏముండదు. జస్ట్ మీ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి మీ స్టార్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఫోటో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది ఇక్కడైతే రీప్లేస్ పెట్టుకోవాలి. మళ్ళీ ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ ఫోటో అనేది రీప్లేస్ అయితే అవుతుంది. ఇలాగైతే ఇక్కడ మీకు ఒక పీఎన్జీ ఫోటో అనేది కావాలి. అంటే మీరు ఏ ఫోటో పెడుతున్నారో ఇక్కడ నుంచి ఏ ఫోటో పెడుతున్నారో ఈ ఫోటోస్ అన్ని మీరు ఫోటో మ్యాప్ నుంచి అయితే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటో మీద ట్యాప్ చేసి డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన దాని తర్వాత ఈ లిరిక్ పైకి అయితే తీసుకొచ్చేయండి. మీరు దీని మీద ఈ ఫోటో మీద ఉంటది కదా లిరిక్స్ అన్నీ. ఈ లిరిక్స్ ఫోటో మీద ఉన్న లిరిక్స్ అన్నిటికి ఈ ఈ ఫోటో ఇక్కడ వరకు ఉంది కదా! ఇది ఎక్కడి వరకు ఉందో ఈ లిరిక్ వరకు అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలాగైతే ఈ గ్రూప్ పైకి అయితే ఉంచండి. దాని తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకో ఆ ఫోటో మీద టైప్ సెలెక్ట్ ఇప్పుడు డూప్లికేట్ చేసిన ఫోటో మీద సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఈ ఈ ఈ ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఈ ఫోటో పెట్టేయండి. ఇక్కడ మీకు లిరిక్స్ అనేది బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. దాని తర్వాత ముందు స్క్రోల్ చేస్తే ఇలానే మీ ఫోటోస్ అన్ని ఇలానే నేను చెప్పినట్టు సేమ్ రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం అడ్జస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత పైన యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేసుకోండి. థాంక్ యూ.